రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసి అక్రిడేషన్ల జారీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను జర్నలిస్టుల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించి డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా అందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా 2 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండ్ల స్థలాల విషయంలో అక్రిడేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన జీవో మాదిరిగా కాకుండా ఈ పాత జీవో మాదిరిగా డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు అదేవిధంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీసే విధంగా జర్నలిస్టు సమాజం ముందుకు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, పాత జీవో విధానం తీసుకువచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని TWJ H143 యూనియన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252కు వ్యతిరేకంగా డెస్క్ జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చింది జర్నలిస్టుల మధ్య. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డెస్క్ జర్నలిస్టులని జర్నలిస్టులు అన్నారు. ఫీల్డ్లో ఉన్న కొందరు కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తారు, వాళ్ళు జర్నలిస్టులే. వాళ్ళని కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చి మధ్యలో భేదాలు తేవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఆఫీసులో ఉన్న జర్నలిస్టులు లేకుంటే మీడియా రంగం అన్నది లేదు. ఈ విషయాన్ని తెలియదు కాదు, మన పెద్దలకు కూడా కావాలని జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు ఈ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలి, లేకపోతే మీడియా రంగంలో అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకంగా పనిచేస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇప్పటివరకు 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు జర్నలిస్టులకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. కనీసం అక్రిడేషన్లను కూడా కొత్తవి ఇవ్వకుండా కొనసాగిస్తూ వచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన 252 జీవోను వెంటనే రద్దు చేయాలి.